ఏంటిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన వాలంటీర్ల వ్యవస్థ గురించి అందరికీ తెలిసిందే. గ్రామాల్లోని జనాభా ప్రాతిపదికన వాలంటీర్లను నియమించింది. అయితే ఈ వ్యవస్థపై అనేక ఆరోపణలు, విమర్శలు రావడంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే తరహా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతులకు ఉపయోగపడేలా సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి 3 వాలంటీర్లను నియమించనున్నారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 30,000 మంది వాలంటీర్లను ప్రభుత్వం నియమించనుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. మరి మనకు ఆహారాన్ని ఇచ్చే భూతల్లి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? దురదృష్టవశాత్తు దిగుబడులు పెంచుకోవాలనే ఆశతో ఇన్నాళ్ళు రైతులు అవగాహన లేకుండా విపరీతంగా రసాయన ఎరువులను వాడేస్తారు. దీనివల్ల భూసారం దెబ్బతిని ఏ పంట వేసినా నష్టాలే మిగులుతున్నాయి. సరిగ్గా ఈ సమస్యకు చెక్ పెట్టి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 30,000 మంది సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమించడానికి సర్కార్ రంగం సిద్ధం చేస్తుంది. ఇకపై రైతులు ఎరువుల షాపుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఈ వాలంటీర్లే నేరుగా రైతుల పొలాల వద్దకు వస్తారు. సాధారణంగా మనకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లి బ్లడ్ టెస్ట్ చేయించుకుని ఆ రిపోర్ట్ ఆధారంగానే మందులు వాడతాం. కానీ వ్యవసాయంలో మాత్రం భూమిలో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో తెలుసుకోకుండానే గుడ్డిగా బస్తాలకు బస్తాలు యూరియా, డిఏపి లాంటి ఎరువులను పొలాల్లో చల్లేస్తుంటారు రైతులు. దీనివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు పెరగటమే కాకుండా భూమి నిస్సారంగా మారిపోతోంది. దీన్ని అరికట్టాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి అని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ ల్యాబ్ లో ఎక్కడో దూరంగా ఉండటం వల్ల రైతులు ఈ పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. ఈ గ్యాప్ ను తగ్గించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం 30,000 మంది సాయిల్ హెల్త్ వాలంటీర్లను క్షేత్రస్థాయిలోకి దించుతోంది. ఊరికో వాలంటీర్ని నియమించి రైతుల ముంగిటికే భూసార పరీక్ష కేంద్రాలను తీసుకురాబోతోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతిపాదించిన ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా అటు రైతులకు మేలు జరుగుతోంది, ఇటు నిరుద్యోగ యువతకు భారీ ఎత్తున ఉపాధి దొరుకుతోంది. గ్రామ స్థాయిలో వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న అగ్రికల్చర్ డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన యువతను ప్రాధాన్యత క్రమంలో ఈ వాలంటీర్లుగా తీసుకునే అవకాశం ఉంది. వీరికి ప్రభుత్వం తరఫున మట్టి నమూనాల సేకరణ, దాన్ని ఎలా టెస్ట్ చేయాలి, మొబైల్ కిట్ల ద్వారా ఫలితాలను ఎలా విశ్లేషించాలి అన్న దానిపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వీరికి ఊరికో బాధ్యతను అప్పగిస్తారు. ఈ సాయిల్ హెల్త్ వాలంటీర్లు నేరుగా రైతుల పొలాల్లోకి వెళ్లి ఒక శాస్త్రీయ పద్ధతిలో మట్టి నమూనాలను సేకరిస్తారు. ఆ మట్టిలో నత్రజని, భాస్వరం, పొటాషియం లాంటి సూక్ష్మ పోషకాలు ఎంతున్నాయో ల్యాబ్ల ద్వారా టెస్ట్ చేస్తారు. టెస్ట్ పూర్తయిన తర్వాత ప్రతి రైతుకు వారి పొలం పేరు మీద ఒక సాయిల్ హెల్త్ కార్డును అందజేస్తారు. ఈ మట్టిలో ఏ రకమైన పంటలు వేస్తే బాగా పండుతాయి, ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలి అన్న దానిపై వాలంటీర్లు రైతులకు ఒక క్లారిటీ ఇస్తారు. దీనివల్ల ఫర్టిలైజర్ షాపుల వాళ్ళు చెప్పే మందులన్నీ కొని వాడాల్సిన అవసరం రైతుకు రాదు. భూమికి ఎంత ఎరువు కావాలో అంతే వాడటం వల్ల రైతులకు ఎరువుల ఖర్చు సగానికి సగం తగ్గిపోతోంది. పెట్టుబడి తగ్గితే ఆటోమేటిక్ గా లాభం పెరిగినట్లే. మరోవైపు ఎరువుల వాడకం తగ్గటం వల్ల భూమిలో వానపాములు, సూక్ష్మజీవులు పెరిగి భూసారం సహజంగా వృద్ధి చెందుతోంది. దీర్ఘకాలంలో తెలంగాణ వ్యవసాయాన్ని రసాయనాలు లేని సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయించడానికి ఈ వాలంటీర్ల వ్యవస్థ ఒక బలమైన పునాదిగా మారుతోందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ 30,000 మంది సాయిల్ హెల్త్ వాలంటీర్ల నియామకం వ్యవసాయ రంగంలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. డాక్టర్లు మనకు ఎంత ముఖ్యమో మనకు అన్నం పెట్టి ఆ నేల తల్లికి ట్రీట్మెంట్ చేయడానికి ఈ వాలంటీర్లు కూడా అంతే ముఖ్యం. ఇది సక్రమంగా అమలైతే రైతుల అప్పుల బాధలు తీరడమే కాదు, పండించే పంటలో నాణ్యత పెరిగి మనందరికీ ఆరోగ్యకరమైన ఆహారము అందుతుంది.